ప్రభు చిత్తమును బట్టి మరొకసారి జూలై మాసంలో మరి ఆఖరి ఆదివారంలో ఇలాగో మీతో కూడా కలిసి సహవాసం చేయటానికి దేవుడిచ్చిన యోగ్యత కొరకై దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కొన్ని విషయాలు ఈ ఉదయకాలం దైవ గ్రంథంలో నుండి మనం చూద్దాం. ఈ విషయాలు మనం గమనిస్తున్నప్పుడు దేవుని గ్రంథం నుండి పలుకుతున్న కొన్ని మాటలుగా మనం అర్థం చేసుకోవాలని ప్రభు పక్షంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఉదయకాలం ఒక కుటుంబాన్ని మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆ కుటుంబం యొక్క యోగ్యత పరిస్థితులు దేవుని గ్రంథంలో ఎలాగూ లిఖించబడ్డాయో, వారు ఎలాగూ చేయబడ్డారో, కుటుంబంలోని వ్యక్తులుగా దేవుణ్ణి ఎలాగూ ఎవరు సేవించారో, ఎవరు నిర్లక్ష్య పెట్టారో, ఎవరు దేవుని బిడ్డలుగా ఉండటానికి ఇష్టపడ్డారో కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొద్ది నిమిషాలే నాకున్న సమయంలోనే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ వాక్యాన్ని స్పష్టంగా అందరూ చూడవలసిందిగా ప్రభు పక్షాన నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దేశం పేరు స్తుతి, ఆ ప్రాంతం పేరు ఫలభరితం, ఆ ఊరి పేరు రొట్టెలు. ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు దేవుడే నా రాజు. ఆయనకు ప్రసన్నత అనే ఒక ఆమెతో వివాహం జరిగింది. దేవుడే నా రాజు అనేటువంటి ఆ వ్యక్తికి ప్రసన్నత అనేటువంటి స్త్రీతో వివాహం జరిగింది. ఆ స్త్రీకి 2 కుమారులు పుట్టారు. ఒకడి పేరు జబ్బు, రెండవ వాడి పేరు పనికి మాలినవాడు. ఒకడి పేరు జబ్బు, రెండవ వాడి పేరు పనికి మాలినవాడు. ఈ నా సొంత మాటలు కాదు, దేవుని గ్రంథంలో నుండి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఆ 2 కుమారులకు 2 కోడళ్ళను తెచ్చుకున్నారు. ఒక ఆమె పేరు మొండి, కోడల పేరు. రెండవ కోడల పేరు స్నేహం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక ఆమె పేరు మొండి, రెండవ ఆమె పేరు స్నేహం. ఇది వారి కుటుంబ నేపథ్యం. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే వాతావరణం బయట చల్లగా ఉంది. పాటల్లో మంచి డ్రమ్ము శబ్దంతో మనోడు బాగా అందరిని నిద్ర లేపాడు. మరలా మీరు నిద్రలోకి జారుకోకూడదని దేవుని వాక్యాన్ని కొద్దిగా మీకు దృష్టికి తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. దేశం పేరు స్తుతి, ఫలభరితం అనే ప్రాంతం, రొట్టెలనే ఊరు. ఆ ఊరిలో ఒక విశేషమైన ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ హెడ్ పేరు దేవుడే నా రాజు. ఆ కుటుంబంలో యజమానుడి పేరు దేవుడే నా రాజు. ఆయనకి విశేషమైన భార్య ఉంది, ఆమె పేరు ప్రసన్నత. 2 కుమారులు ఉన్నారు. ఒకడి పేరు జబ్బు, రెండవ వాడి పేరు పనికిమాలినవాడు. వారి 2 కుమారులకు 2 కోడళ్ళను తెచ్చుకున్నారు వాళ్ళు. ఆ 2 కోడళ్ళ పేరు, ఒకళ్ళ పేరేంటి? మొండి, రెండవ ఆమె పేరు చెప్పండి, స్నేహం. ఇది మీ మైండ్లో స్థిరపడాలని నా ఉద్దేశం. ఈ కుటుంబం ఎక్కడుంది ఏంటి అంటే, దైవ గ్రంథంలో రూతు అనే ఒక గ్రంథం ఉంది, ఒక పుస్తకం ఉంది. దాంట్లో కనపడుతుంది. స్తుతి అనగా యోధ అనగా స్తుతి, యోధా దేశం అనగా స్తుతి అని మనం చూస్తాం. ఎఫ్రాతా అనగా ఫలభరితం, బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, అబీమెలెకు అనగా దేవుడైన రాజు, నయోమి అనగా ప్రసన్నత. హెబ్రూ ట్రాన్స్లేషన్. నయోమి అనగా ప్రసన్నత,
మహలోను కిల్యోను అనగా, మహలోను అనగా జబ్బు, కిల్యోను అనగా పనికి మాలిన వాడు, ఓర్ఫా అనగా మొండి, రూతు అనగా స్నేహం. ఇది ఆ కుటుంబానికి ఉన్నటువంటి హెబ్రూ ట్రాన్స్లేటెడ్ నేమ్స్. అయితే ఈ గ్రంథం చాలా విశేషమైన గ్రంథం. ఈ గ్రంథం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్రంథంగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. ఈ గ్రంథంలో దరిదాపుగా 85 వచనాలు ఉన్నాయి. దరిదాపుగా 85 వచనాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో 4 అధ్యాయాలు 85 వచనాలు. దయచేసి మీరు దీన్ని ఎంత క్లియర్గా వింటే అంత చక్కగా మీకు అర్థమవుతుంది. ఎక్కడన్నా మిస్ అయితే ఇబ్బంది అవుతుంది. 85 వచనాలు ఉన్నాయి, 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో 23 వచనాలు, రెండవ అధ్యాయంలో 22 వచనాలు, మూడవ అధ్యాయంలో 18 వచనాలు, 4వ అధ్యాయంలో 22 వచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ 85 వచనాలలో 46 వచనాలు ఓన్లీ సంభాషణ మాత్రమే ఉంది. అంటే ఇద్దరు వ్యక్తుల దగ్గర, లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ మనం చూస్తాం. ఈ రూతు గ్రంథం ఒక ప్రత్యేకమైన రీతిలో రాయబడినప్పుడు ఈ రాయబడిన చరిత్ర ఓన్లీ 50 రోజులకు సంబంధించిన సంభాషణ. ఏంటది? వేరే ఏమైనా ఆపులో ఉన్నా చూడండి. హలో, 50 రోజుల మధ్య జరిగిన సంభాషణ. హలో, ఓకే, రైట్. 50 దినాలలో జరిగిన సంభాషణ అని మనం చూస్తాం. మొదటి అధ్యాయం 6వ వచనం నుండి 4వ అధ్యాయం 15వ వచనం వరకు. మొదటి అధ్యాయం 6వ వచనం నుండి 4వ అధ్యాయం 15వ వచనం వరకు 100 సంవత్సరాల తర్వాత రాసినటువంటి చరిత్ర అది. దాన్నంతా కూడా 50 రోజుల్లో ఒక సంభాషణ, ఒక కుటుంబం కట్టబడిన విధానంలో వ్రాయబడిన చరిత్రే రూతు గ్రంథం. చాలా విషయాలు మీ దృష్టికి వచ్చాయి, నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ రూతు గ్రంథం గురించి నేను ఆలోచన చేయాలి అంటే, రూతు గ్రంథం అనేటువంటిది ఒకటి కానీ ఈ పాత నిబంధన గ్రంథంలో లేకపోతే, రూతు గ్రంథం అనేటువంటిది కానీ పాత నిబంధన గ్రంథంలో లేకపోతే దావీదు గురించిన చరిత్ర నీకు నాకు గుర్తింపులో ఉండేది కాదు. మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాను, రూతు గ్రంథం అనేటువంటిది లేకపోతే బెత్లెహేము అనే పురానికి సంబంధించినటువంటి విశేషత మనకు తెలిసేది కాదు. మూడవ మాటను జ్ఞాపకం చేస్తున్నాను, రూతు గ్రంథం అనేటువంటిది లేకపోతే యేసుక్రీస్తు వంశాల వాళ్ళ యొక్క విశేషత నీకు నాకు తెలిసేటటువంటిది కాదు. ఆనాటి ఇశ్రాయేలీలు, ఆనాటి పెద్దలు, యూదులు, ఇశ్రాయేలీలు యూదులలో ఒక విశేషమైన పరిస్థితి ఉంది. నేను ఇశ్రాయేలుడిని లేక నేను యూదుడిని అని చెప్పుకోవాలి అంటే యూదుడు అన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తప్పకుండా తన వెనకున్న 10 తరాల గురించి చెప్పాలి. తన వెనకున్న 10 తరాల గురించి అతను స్పష్టంగా తెలియచేయలేకపోతే అతడు యూదుడే కాదు. జ్ఞాపకం చేసుకోండి. మీ వంశావళి ఏది అంటే నువ్వు ఎవరికి సంబంధించిన వ్యక్తివి అని చెప్తే ఆ యూదుడు ఏం చెప్పాలంటే నేను ఎవరినో తెలుసా అని తన వెనకున్న 10 తరాలు పేర్లు చెప్పాలి. ఆ 10 తరాల పేర్లు కానీ అతను చెప్పలేకపోతే ఆనాటి యూదులలో ఉన్న ఒక మాట ఏంటంటే వాడు దిక్కుమాలినోడు, తరము లేనివాడు, తరాన్ని గుర్తించలేనటువంటి వాడు, ఏ తరంలో పుట్టాడో తెలియదు. అది అతని యొక్క స్థితి. కాబట్టి యూదులకు ఇది చాలా ప్రాముఖ్యం. వారికి సంబంధించిన 10 తరాలు చెప్పకపోతే అతని పుట్టు పూర్వత్రాలు సరిగా లేనట్టు. ప్రతి వ్యక్తి తన యొక్క 10 తరాలు
తన దగ్గర నుంచి వెనకున్న 10 తరాలు తప్పకుండా చెప్పాలి. ఒకవేళ ఈ దినాల్లో నీవు నేను ఆలోచన చేస్తే, బహుశా నన్ను చెప్పమంటే నేను, మా నాన్నగారు, మా నాన్నగారి వరకు నాకు తెలుసు. ఆ తర్వాత నాకు తెలియదు. ఈ దినాల్లో అందరి పరిస్థితి అలాగే ఉంది. కానీ ఆనాటి యూదులలో తప్పకుండా 10 తరాలు వారు చెప్పాలి. చెప్పకపోతే అతడు యూదులలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి కానే కాదు. అలాంటి పరిస్థితులను జ్ఞాపకం చేసినటువంటి విశేషమైన గ్రంథం రూతు గ్రంథం. మీరు ఎలా చెప్పగలరు అంటే, రండి దైవ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం వరకు చూస్తే అక్కడ 10 తరాలు జ్ఞాపకం చేయబడ్డాయి. అన్నీ చదవటానికి సమయం కాదు, కానీ ఒక మాట నేను ఎలాగో జ్ఞాపకం చేస్తాను. చదువుకున్నాం చూడండి. పెరేసు వంశావళి ఏదనగా అన్నాడు. పెరేషు హెస్రోనును, హెస్రోను రామును, రాము అమ్మీనాదాబును, అమ్మీనాదాబు నయస్సోనును, నయస్సోనును సల్మానును, సల్మానును బోయజును, బోయజు ఒబేదోదును, ఒబేదోదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. 10 తరాల చరిత్ర అక్కడ ఉంటుంది. ఈ 10 తరాల చరిత్ర మనము దీని ద్వారా యూదుల యొక్క విశేషతను, యూదుల యొక్క పరిస్థితులను మనము జ్ఞాపకం చేసుకుంటాం. 12 గోత్రాలకు చెందినటువంటి వారు మనం చూస్తాం. 10 తరాలకు చెందినటువంటి యూదులు తప్పకుండా వారి 10 తరాలు తెలుసుకోవాల్సినటువంటి విశేషమైన చరిత్రగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. అలాగైతే ఎందుకు ఈ సమయంలో మనము రూతు గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకోవాలి? దానివల్ల మనకు ప్రయోజనం ఏంటంటే, ఆనాటి కాలంలో రూతు గ్రంథం, రూతు చరిత్ర లేకపోతే ఆ పుస్తకం ఎందుకు వ్రాయబడిందో, ఆ కుటుంబంని ఎందుకు ప్రత్యేకంగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో, ఆ కుటుంబానికి ఇప్పుడున్న మన కుటుంబాలకు ఉన్నటువంటి సంబంధాలు చాలా దగ్గరగా ఉన్నాయి అనే మాటను నేను జ్ఞాపకం చేయటానికి ఏమాత్రము కూడా సందేహపడట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బెత్లెహేములో చాలా విశేషమైన పరిస్థితులు ఉన్నాయి. బెత్లెహేము అనగా రొట్టెలీలు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఊరిలో రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశంలో కరువు రాగా యూదా బెత్లెహేం నుండి ఒక మనుష్యుడు తన భార్యను, తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిలియోను. ఊరు యూదా బెత్లెహేంలో ఉన్న ఎఫ్రాతాయీలు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెను, ఆమె 2 కుమారులను నిలిచి ఉండరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ఫా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిలియోను 2 కుమారులను చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటిని లేనిదాయను. ఇది ఆ కుటుంబం యొక్క ఆరంభం, లేక ఆ కుటుంబం యొక్క నేపథ్యం, ఆ కుటుంబం యొక్క పరిస్థితులను నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. ఆ కుటుంబం బెత్లెహేం అనే ఊరిలో, బెత్లెహేములో ఉన్నటువంటి కుటుంబం. రొట్టెల ఇల్లు లేక సమృద్ధి కలిగినది. ఆ బెత్లెహేములో ఎఫ్రతా ప్రాంతం అనేది చాలా రిచ్ ప్లేస్. ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఒంగోలు లాంటి పట్టణంలో రిచ్ ప్లేస్ ఏదయ్యా అంటే లాయర్పేట అంటారు సహజంగా కదా. అట్లాగా ప్రతి ప్రాంతంలో, హైదరాబాద్లో రిచెస్ట్ ప్లేస్ ఏదంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అంటారు. అట్లాగా కొన్ని ప్రాంతాలలో రిచ్ ప్లేస్ అంటే చాలా విలువైన, చాలా గొప్ప ప్రాంతాలుగా పిలువబడే, చాలా గొప్ప పట్టణాలుగా పిలువబడే ప్రాంతాలలో ఎఫ్రతాయ అనేటువంటిది చాలా రిచ్ ప్లేస్. అక్కడ సమృద్ధి ఉంది, అక్కడ విలువ ఉంది, అక్కడ విశేషత ఉంది, అక్కడ ప్రాముఖ్యత ఉంది. ఎఫ్రాతా అనే ప్రాంతంలో చాలా గొప్ప ప్రాంతంగా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అలాగైతే ఈ ప్రాంతంలో ఈ కుటుంబం కనబడుతూ ఉంది. ఈ కుటుంబం ఏ సమయంలో ఉందో దైవ గ్రంథంలో రాయబడినటువంటి విశేషమైన సంగతిని మీ మధ్యకు తీసుకురావాలనుకుంటున్నాను. ఈ కుటుంబం ఆ ప్రాంతంలో ఎప్పుడుందో తెలుసా? న్యాయాధిపతులు ఏలిన దినంలో
న్యాయాధిపతులు వారు ఏలుతున్న దినాలలో ఆ కుటుంబం ఆ ప్రాంతంలో ఉంది. ఎవరి న్యాయాధిపతులు? ఎవరు న్యాయాధిపతులు? ఎందుకు న్యాయాధిపతులు ఏలుతున్నారు అంటే దైవ గ్రంథంలో ఒక మాట చదువుకున్నాం రండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచన భాగాన్ని చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొని వారి చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వెనక తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. ఆ దినాలలో భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. దోచుకునే వారు చాలా మంది ఉన్నారు. కనపడిన వారు కనపడినట్టుగా దోచుకునేటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు న్యాయాధిపతులను ఇచ్చాడు ఆ దేశానికి. అప్పట్లో రాజు లేడు, న్యాయాధిపతులు ఏలే దినాలు. ఈ న్యాయాధిపతులు ఏలే దినాల్లో ఒకానొక వ్యక్తి ఉన్నాడు. ఆ ముందున్నటువంటి వ్యక్తి పేరే మనం చూస్తాం. చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి. ఈ దినాలలో ఒక విశేషమైన వ్యక్తి ఆ ప్రాంతాలలో ఆ న్యాయాధిపతుల మధ్య ఉన్నాడు. అతని పేరు మనము దైవ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటాం, యెహోషువ. యెహోషువ ఆ దినాలలో తన జీవితం ఎలాగుంది అంటే, చాలా మంది వ్యక్తులు, యూదా గోత్రికులందరూ, ఇశ్రాయేలు గోత్రికులందరూ కూడా అందరూ ఒక దారిని వెళ్తా ఉంటే, అందరూ వారి జీవితాలు అలాగుంటే, ఇతనొక్కడు మాత్రమే నిలవబడి ఇతనొక్కడే తన వ్యక్తిత్వాన్ని, తన జీవితాన్ని, తన మార్గాన్ని, తన నడవడికను, తన ఉద్దేశాన్ని, తన చూపును, తనకున్నటువంటి ఆలోచన విధానాలన్నిటినీ ఒకే ఒక్క మాటతో చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే యెహోషువ. యెహోషువ అన్న మాట ఏందో జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువ ఏమన్నాడంటే, చెప్పండి, మీరందరూ ఎవరిని సేవించినా సేవించకపోయినా, మీరందరూ ఎవరిని పూజించినా పూజించకపోయినా, నేనొక్కడనే ఒకే ఒక్క మాట ఆయన అన్న మాట ఏంటంటే, నేనును నా ఇంటి వారును ఏమన్నాడు? యెహోవాను సేవిస్తామన్నాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లో, అయోగ్యమైన జీవితాలలో, అపవిత్రమైన దినాలలో, దోచుకునే దినాలలో, అభద్రత కలిగిన దినాలలో హీఈస్ ఓన్లీ టేకింగ్ వన్ స్టాండ్. అతనొక్కడే ఒకానొక్క విధమైనటువంటి ఆ నిర్ణయాన్ని తీసుకొని నిలబడినటువంటి ఏకైక వ్యక్తి యెహోషువ. అయితే యెహోషువ గురించి ఒక మాట రాయబడింది దైవ గ్రంథంలో, చదువుకుందాం రండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. అసలు ఆ యెహోషువ ఉన్న దినాల్లో ఎలాగుంది? వచనం 7 చదువుతున్నాను. యెహోషువ దినములన్నీయు, యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చారట. యెహోషువ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, యెహోషువ కలిగి ఉన్న నడవడిని బట్టి, యెహోషువ కలిగి ఉన్న జీవితాన్ని బట్టి చాలా మంది దేవుణ్ణి సేవించేవారిగా, దేవుని వైపు తిరిగేవారిగా, దేవుని వెంబడించేవారిగా, దేవుని దగ్గరకు వచ్చేవారిగా, దేవుణ్ణి తెలుసుకునేవారిగా. అసలు ఇంకా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు సేవించటం అంటే ఏంటి? సేవించటం అంటే కంప్లీట్గా బోటం టు అప్ టు తలపై నుండి కింద వరకు సంపూర్ణంగా ఇంకా వారే అని ప్రాధేయపడేటువంటి జీవితం. అలాగూ ఇంకా మార్పు లేదు. అలాంటి దినాలలో సడన్ గా యెహోషువ చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. 8వ వచనంలో మనం చదువుకుంటాం, నూను కుమారుడైన యెహోవాకు దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనైనను తిమ్నేచి రాహులో జనులు అతన్ని పాతిపెట్టిరి. అతను పాతిపెట్టిన తర్వాత జరిగిన ఒక బహుత్తరమైన సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ న్యాయాధిపతుల దినాలకు ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులు. యెహోషువ పాతిపెట్టబడ్డాడు. తరువాత ఒకే వచ్చిన భాగంలో 10వ వచనంలో 9వ వచనానికి 10వ వచనానికి మధ్య పెద్ద గ్యాప్ లేదు, కానీ ఒక విశేషమైన మాట ఉంది.
యెహోషువ పాతి పెట్టబడిన తర్వాత యెహోషువ తరము వారు, అంటే యెహోషువతో ఉన్నటువంటి వారు, యెహోషువ ఎలాగో దేవుణ్ణి ఎరిగారో, దేవుణ్ణి తెలుసుకున్నారో, దేవుణ్ణి సేవించాడో అలాగూ సేవించినటువంటి ఇంకొక తరం ఉంది. వారందరూ కూడా కాలగతుల్లో కలిసిపోయారట. వచనం 10లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. గడిచిపోయిన తర్వాత మరొక తరం వచ్చింది అన్నాడు. యెహోవాని ఎరుగని తరం. వచనం 10 ఆఖరిలో జ్ఞాపకం చేస్తున్నాను, చదువుకున్నా చూడండి. ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులెదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను ఏం చేశారట? విసర్జించారు. ఇశ్రాయేలు ప్రజలు ఎంత ఘోరమైన పరిస్థితులకు వెళ్ళిపోయారంటే విసర్జించబడిన వారు, వారి జీవితాలు నాశనమైపోతున్నాయి. అలాంటి పరిస్థితిలో దేవుడు న్యాయాధిపతులను నియమించాడు. న్యాయాధిపతులను నియమించి వారి జీవితాలను, వారి ఉద్దేశాలను, వారి పరిస్థితులను సరిచేయాలని ఎంత చూసినా కూడా కొంతమంది న్యాయాధిపతులు చక్కగా పరిపాలన చేశారు. కొంతమంది వారి జీవితాలలో మా మట్టికి చాలే అన్నట్టుగా బ్రతికిన వారు చాలా మంది ఉన్నారు. దాని గురించి వ్రాయబడిన సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో వారి జీవితాలు ఆఖరికి ఎలాగైపోయినాయి అంటే, న్యాయాధిపతుల గ్రంథం ఆఖరి అధ్యాయానికి రండి, 21వ అధ్యాయం 25వ వచనానికి రండి. ఆ ప్రజలు ఎంత ఘోరంగా తయారైపోయారంటే, ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చాడు. ఒక పేరు ఇలా పెడదాం దీనికి. ఇది ఏ తరం అంటే నా ఇష్టం అనే తరం. ఏ తరంలో ఉన్నారు వారు అంటే, ఇశ్రాయేలీలు దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుని చేత ప్రణాళిక చేయబడిన వారు, దేవుని ప్రజలని చెప్పబడినటువంటి వారు. ఇప్పుడు వారు ఆఖరికి ఎలాగైపోయారంటే నా ఇష్టం అని చెప్పే తరంలోకి వెళ్ళిపోయారు. వారి ఇష్టాలలో, వారి బ్రతుకులలో బ్రతుకుతున్నారు. ఎవడి ఇష్టం వాడిది. ఒక కుటుంబంలో 4 వ్యక్తులుంటే 4 రకాలైనటువంటి ఇష్టాలను కలిగినటువంటి వారు. భార్య ఇష్టం భార్యదే, భర్త ఇష్టం భర్తదే, కుమారుల ఇష్టం కుమారులదే, కూతురు ఇష్టం కూతురులదే. తమ ఇష్టానుసారంగా బ్రతికే దినాలు అవి. ఆ భయంకరమైన దినాలలో, ఆ భయంకరమైన పరిస్థితులలో బెత్లెహేంలో కరువు వచ్చింది. బెత్లెహేంలో వచ్చినటువంటి ఆ కరువు, చాలా మంది కరువు వచ్చింది అనుకొని బ్రతుకుతున్నారులే. కానీ బెత్లెహేంలో దేవుడు తెలుసు, దేవుని ప్రాధాన్యమైనటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి, దేవుడు ఎన్నుకున్నటువంటి, దేవుడు బ్లెస్ చేసినటువంటి ప్రాంతం అది. దాని గురించి చాలా వచ్చిన భాగాలు దైవ గ్రంథంలో ఉన్నాయిలే, కానీ తీయటానికి సమయం లేదని నేను ముందుకు వెళ్తున్నాను. వారి ఇష్టానుసారంగా బ్రతికే దినాలలో కరువు వచ్చింది. చాలా పర్యాయాలు కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది. కరువు అంటే సంతోషించదగ్గదా, కష్టపడదగ్గదా? కరువు అంటే దుఃఖించదగ్గదా, బాధపడదగినటువంటిదా? కరువు అంటే కష్టమే, బాధే, భయభీతులు కలిగించేటువంటిది కరువు. ఒక మాట అంటాను, కరువుని ఎవరు తెప్పిస్తారు? కరువు ఎట్లాగొస్తుంది? మనలో చాలా మంది గొప్ప విశ్వాసులు, మనలో చాలా మంది చాలా ప్రత్యేకమైన విశ్వాసులు, అసలు విశ్వాసులు అంటే నేనని చెప్పేవాళ్ళు, అయ్యా సాతానుడు చాలా గలిబిలి పెట్టి కరువు తెప్పించాడయ్యా అని చెప్పే విశ్వాసులకి చెప్తున్నా ఈరోజు. కరువు తెప్పించడానికి సాతానుకు అధికారం లేదు, గుర్తుపెట్టుకోండి. కరువు ఇచ్చినా
ఖడ్గం ఇచ్చిన, బాధించిన, భయంకరమైన పరిస్థితులు ఇచ్చిన ప్రభువే ఇస్తాడు. సాతానుకి అధికారం లేదు. సాతాను ఏమీ చేయలేడు. సాతాను వల్ల కాదు కరుణ అవటానికి. నువ్వు సాతాను ఆధీనంలో ఉంటావులే. సాతాను ప్రేమించావు కాబట్టి, సాతాను బిడ్డవు కాబట్టి, సాతాను కడుగు చేశాడు కరువు అనే భ్రమలో, అనే ఉద్దేశంలో నువ్వు బ్రతుకుతున్నావు. కానీ కరువు ఇచ్చేది దేవుడే, అది గుర్తుపెట్టుకోండి. ఏది ఇచ్చినా దేవుడే. ఏలీ బ్రతికున్న దినాలలో ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. ఏలీ పోషించబడ్డా లేదా? విధవరాలు కరువు ప్రాంతంలో ఉంది, కరువు పరిస్థితిలో ఉంది, ఏమీ లేని నిరాళంగా ఉంది. అవి ఇచ్చింది దేవుడే. తిరిగి బుడ్డిలో ఉన్న కొంచెము పిండిని ఆశీర్వదించింది కూడా దేవుడే. గుర్తుపెట్టుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీర రీతిగా ఉన్నప్పుడు ఆయన ఎంతో మంది దగ్గర ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకానొక సభలో ఆయన మాట్లాడుతూ అన్నాడు, ఎవరి యొద్దనైనా ఏమైనా ఉన్నాయా అంటే, చిన్నపిల్లవాడు లేచి నా దగ్గర 2 చిన్న ఏమున్నాయి, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అంటే, 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించింది కూడా ఎవరు? దేవుడే. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సంగమా జ్ఞాపకం చేస్తున్నాను. కరువు ఇచ్చినా, కాటకం ఇచ్చినా, బాధ ఇచ్చినా, ఏడ్పిచ్చినా, భయాన్ని ఇచ్చినా, ఏది ఇచ్చినా ప్రభువే ఇస్తాడు. సాతానికి అధికారము లేదు అనే మాటని ఉదయకాలం జ్ఞాపకం చేసుకోండి. దేవుడు కరువులో కూడా నీకు ఆనందాన్ని, కరువులో కూడా నీ కంటతడిని, కరువులో కూడా నీ కడుపుని నింపగలడు అనే మాటను నేను స్పష్టంగా ఉదయకాలం జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చాలా మంది అంటారు, అబ్బా ప్రభువా ఎందుకయ్యా సాతాను మా ఇంటిలో ఎంత గలిబిలి పెట్టాడు? ఎందుకయ్యా సాతాను మా ఇంటిలో, మా కుటుంబంలో, మా పరిస్థితుల్లో, మా ఊరిలో, మా సంఘంలో, మా జీవితాల్లో ఇంత గలిబిలి పెట్టాడు? అమ్మా, సాతాను పెట్టలేదమ్మా. సాతానికి అధికారం లేదు. వాడు పొంచి ఉంటాడు, ఎవరిని విరింగుదునా అని పొంచి ఉంటాడు తప్ప, ఎవరిని నా అకౌంట్లో వేసుకోవాలని పొంచి ఉంటాడు తప్ప, వాడు గలిబిలి పెట్టడు. గలిబిలి అని ఆ భ్రమలో బ్రతికేది మనమే అనే మాటను ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను. వాస్తవానికి బెత్లెహేము నుండి దైవ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మోయాబుకి 10 కిలోమీటర్ల దూరం. వాస్తవానికి 10 కిలోమీటర్ల దూరం. మోయాబు, బెత్లెహేము నుండి వారు మోయాబుకు వెళ్ళారు. బెత్లెహేము నుండి మోయాబుకు వెళితే బెత్లెహేములో చాలా మంది ఉన్నారు. ఈ ఒక్క కుటుంబమే బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళింది. ఆ కుటుంబంలో మోయాబుకు వెళ్ళటానికి డెసిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి మనం ఆ కుటుంబ యజమానుడిగా మనం ఈ దైవ గ్రంథంలో చూస్తాం. ఎందుకు నేను ఈ ఉదయకాలం ఎలాగో జ్ఞాపకం చేస్తున్నానో మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పక్షాన కోరుతున్నాను. ఆ కుటుంబంలో ఆ వ్యక్తి తన 2 బిడ్డలను తన భార్యతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ బిజినెస్, ఎఫ్రాయిం ప్రాంతం అంటే బిజినెస్ ప్లేస్, రిచ్ ప్లేస్. ఆ ప్రాంతంలో ఇక్కడ బాగా బిజినెస్ తగ్గిపోయింది, లేకపోతే పరిస్థితులు అనుకూలంగా లేవు. మోయాబుకి వెళ్దాం, మోయాబులో ఇప్పుడు మనం బాగా రిచ్గా బ్రతకొచ్చు, బాగా ఉండొచ్చు, బాగా బ్రతకొచ్చు అనుకున్నాడు. మోయాబు దేవుడిని ఎరుగంది, శపించబడిన దేశం, అసలు దేవుడికి ఇష్టం లేని ప్రాంతం మోయాబు. దైవ గ్రంథంలో దాని గురించి రాయబడింది. అసలు మోయాబీలను కానీ, మోయాబు ప్రాంతాన్ని కానీ, మోయాబు ప్రజలను కానీ అసలు దగ్గరికే చేర్చుకోవచ్చు అని రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయానికి రండి, 29వ వచన భాగాన్ని చదువుకుందాం. అసలు మోయాబీల గురించి ఏమి చేశాడో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనం. ఆ కాలంలో వారు మోయాబీల్లో
బలము గల శూరులైన పరాక్రమశాలులు 10,000 మందిని చంపిరి, ఒకడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీలు ఇశ్రాయేలు చేతి క్రింద అనపబడగా దేశము 80 సంవత్సరంలో నిమ్మలముగా ఉండెను. మోయాబీలను ఇశ్రాయేలీల చేతి కింద ఉంచాడు, అనగదొక్కబడిన వారిగా ఉంచాడు. అసలు మోయాబీలు అంటే ఎవరో మీకు తెలుసా? ఎవరు మోయాబీలు? ఎవరు మోయాబీలు? మోయాబీలు చాలా, ఆ మోయాబు ప్రాంతం, మోయాబు ప్రజలు, అసలు మోయాబు అనగా మనం అర్థం చేసుకుంటే చాలా శపించబడిన, చాలా అయోగ్యమైన పరిస్థితుల్లో ఉద్భవించినటువంటి ప్రాంతం అది. సొదొమ గుమొర్రాలో దేవుడు ఒక అద్భుత కార్యాన్ని జరిగించాడు. ఒక కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఎవరా కుటుంబం? ఎవరు? లోతు. లోతుకు 2 కుమార్తెలు ఉన్నారు. ఆ 2 కుమార్తెలో పెద్ద కుమార్తె, రెండవ కుమార్తె, వారు ఇరువురే మిగిలారు. ఆ సొదొమ గుమొర్రా నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వారు గృహాలలో బ్రతుకుతున్నారు. ఒంటరి జీవితాలలో, ఒంటరి బ్రతుకులో ఉన్న వారి జీవితాలలో ఒక దరిద్రమైన, ఒక అయోగ్యమైన, ఒక అపవిత్రమైన ఆలోచన పుట్టింది తన అక్కకు. వాళ్ళు అన్నారు, మా నాన్న లాంటి నీతిమంతుడు ఇంకెక్కడ మనకు లేడు, కాబట్టి తండ్రి వలన పిల్లలు కనాలని భయంకరమైన దురుద్దేశం కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి పరిస్థితుల్లో ఆ మోయాబు అనేటువంటి ఒక కుమారుడు పెద్ద కుమార్తెకు పుట్టినట్లుగా మనం చూస్తాం. ఆ కుమారుని సంతానమే మోయాబు దేశం. అందుకు దేవుడు దాన్ని అసహించుకున్నాడు. దేవుడు దాన్ని నెట్టివేశాడు. దేవుడు దాన్ని చాలా విపరీతంగా త్రోసివేశాడు. అది చాలా ఘోరమైన దేశం, దేవతలు కలిగిన దేశం, అది అయోగ్యమైన దేశం, అపవిత్రమైన దేశం, వాయావరుసలు లేని దేశం అన్నాడు దాన్ని. అందువల్ల దానిలోకి వెళ్ళకూడదని దేవుడు చెప్పాడు. అసలు వారితో ఏమాత్రము స్నేహం చేయొద్దని చెప్పాడు. అసలు వారిని పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు. వారి వైపు కూడా చూడొద్దు అన్నాడు. అసలు వారితో స్నేహించవద్దని చెప్పాడు. అయితే దేవుణ్ణి ఎరిగిన కుటుంబం, ఆశీర్వాదం కలిగిన కుటుంబం, దేవుడంటే, దేవుని మాటలంటే, దేవుని కార్యాలంటే తెలిసినటువంటి ఈ కుటుంబం మోయాబుకి వెళ్ళింది చిన్న కరువు రాగా. విశ్వాసం సన్నగిలిపోయింది కుటుంబంలో, పరిస్థితులు సన్నగిలిపోయాయి, అభద్రతా భావం వచ్చింది. అభద్రతా భావం వచ్చినా ప్రభు దగ్గరికి రాలేదు. వీరు ఏమి నమ్ముకున్నారంటే స్థితిని నమ్ముకున్నారు, పరిస్థితులను నమ్ముకున్నారు. ఎదురు కనబడుతున్నా, బాగా కనబడుతున్నా, దూరంగా కనబడుతున్నా, దూరంగా వినబడుతున్నా, వారికేం బాగానే బతుకుతున్నారు కదా, వాళ్ళు ఎట్టుంటేమిలే అన్నట్టుగా ఈ కుటుంబాన్ని ఆ యజమానుడు వెంట పెట్టుకొని మోయాబు దేశానికి వెళితే, మోయాబు దేశంలోకి వెళ్ళగానే ఆ యజమానుడు చనిపోయాడు. ఆ యజమానుడు మరణం పొందాడు. ఒక తప్పు నిర్ణయం నష్టాన్ని కొని తెచ్చింది ఆ కుటుంబానికి. ఒక తప్పుడు విధానం ఆ కుటుంబానికి నష్టాన్ని కొని తెచ్చింది. సోదరులారా, పెద్దలారా, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగి, దేవుడంటే తెలిసి, దేవుని మాటలు తెలిసి, దేవుని శక్తి తెలిసి, దేవుని విధానాలు తెలిసి, దేవుడు ప్రేమించేది తెలిసి, దేవుని కృప తెలిసి, దేవుడి దగ్గర పొందుకున్న విషయాలు తెలిసి కూడా చాలా విషయాలలో, చాలా నిర్ణయాల్లో, చాలా ఉద్దేశాలలో దేవుణ్ణి ఇప్పుడు వద్దులే, నువ్వు పక్కనుండయ్యా కొద్దిసేపు, నేను వెళ్ళొస్తాను, నేను చూసుకుంటాను, నేను నడుస్తాను, నేను బ్రతుకుతాను, నేను జీవిస్తాను, నేనేంటో చూపిస్తాను అని నువ్వు బయటికి వెళితే, దేవుని విడిచిపెట్టి నువ్వు దూరంగా వెళ్ళిపోతే జాగ్రత్త సుమా, నష్టముంది. ఆ నష్టం వెలకట్టలేని నష్టం, దిక్కుమాలిన నష్టం. అది మోయాబులో తనకెవరు లేరు. ఒకవేళ నేను ఇలాగ అనుకుంటున్నాను, అతడు చనిపోతే కనీసం 4 వచ్చి పాతి పెట్టుండ్రు.
కారణం ఏంటంటే మోయాబులో వారి సంతతి వారు లేరు, వారి రిలేటివ్స్ లేరు, వారి సహ ఉద్యోగులు లేరు, సహ వ్యాపారులు లేరు. అలాంటి పరిస్థితిలో ఇంకొక దిక్కుమాలిన ఆలోచన కలిగింది నయోమికి. ఇక్కడ ఉన్నాంలే, ఇంకేముందలే అని, భర్త లేని కదా నా ఇద్దరు కుమారులకు పెళ్లి చేద్దామని పెళ్లి చేస్తే వాళ్ళు కూడా చనిపోయారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు కూడా చనిపోయారు. దేవుని మాటను ధిక్కరించింది నయోమి. మా స్త్రీలుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఒకవేళ భర్త తను ఏదైతే చెప్పాలి, ఏదైతే ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ చేసేవారిగా భార్య ఉండాలి తప్ప ఇంకొక తప్పు పని చేయకూడదు. అరే నా భర్త ఇక్కడికి వచ్చి చనిపోయాడు, మేము దిక్కులేని వాళ్ళమని అనుకొని తిరిగి ఎప్పుడన్నా మోయాబు ప్రాంతం విడిచి బెత్లెహేముకు రావాలి. కానీ తను కనిన ఇద్దరు కుమారులు కూడా చనిపోయే జీవితంలోకి దిగజారిపోయిన నయోమిని చూస్తాం. సోదరులారా, పెద్దలారా, ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తున్నాను, తప్పుకు మరొక తప్పు జోడించబడితే నష్టపోతాం. ఇప్పుడు నయోమి ఒంటరిదే. నయోమి మోయాబీరాలు కాదు, మోయాబుకు సంబంధించింది కాదు. మోయాబు పరిస్థితులు నయోమిలో ఉన్నాయిలే, కానీ నయోమి మోయాబుకు సంబంధించింది కాదు. గుర్తుపెట్టుకోండి, ఒంటరిది. ఈ పరిస్థితుల్లో తనకుంది ఇద్దరు కోడండ్రులు, వారు మోయాబీలకు సంబంధించిన వారు మోయాబు దేశస్థులు. బహుశా భర్తను పోగొట్టుకొని, బిడ్డలను పోగొట్టుకొని, తను భయంకరంగా ఏడుస్తూ, రోధిస్తూ, ఎలుగెత్తి ఏడుస్తూ తన బ్రతుకుతున్నటువంటి వెధవరాలి జీవితం ఉదయకాలం నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. దేవుని చేతి నుండి తప్పిపోయి, దేవుని కృప నుండి తప్పిపోయి, సమృద్ధి నుండి తప్పిపోయి, ప్రశాంతత నుండి తప్పిపోయి, పవిత్రత నుండి తప్పిపోయి, అపవిత్రమైన, అయోగ్యమైన, అన్యాయమైన, అక్రమమైన ప్రాంతాలలో, ప్రదేశాలలో, పరిస్థితుల్లో మిళితమైపోవటానికి ఇష్టపడింది. ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. తన పరిస్థితి, ఆమె భర్త లేనిదైపోయింది, బిడ్డలు పోగొట్టుకున్నదైపోయింది, దిక్కుమాలినదైపోయింది. భర్తను పోగొట్టుకొని బిడ్డలను పోగొట్టుకుంటే తన పరిస్థితి, తన జీవితం ఎవరు ఓదార్చగలుగుతారు? ఏ ఒక్కరు కూడా ఓదార్చలేరు. భర్త పోయినా బిడ్డలు ఉన్నారులే, చూస్తారులేని బయట వాళ్ళు, పక్కన వాళ్ళు చెప్తే ఓదార్పు కలుగుతుందేమోలే, కానీ బిడ్డలను కూడా పోగొట్టుకున్న తర్వాత తన పరిస్థితి ఏంది? బహుశా నేను అంటున్నాను, అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ఎవరికి? నయోమికి. చదువుకున్నాను రండి దైవ గ్రంథంలో, రూతు గ్రంథం 6వ వచనాన్ని చదువుతున్నాను. 5వ వచనంలో పెనిమిటి లేనిదైంది, కుమారులను పోగొట్టుకున్నదైంది. 6వ వచనానికి రండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినిన గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రులను ప్రయాణమైరి. మోయాబులో తన బ్రతుకు, తన జీవితం కొనసాగిస్తూ ఉండగా ఇప్పుడు ఎలా చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి? నేను పెనిమిటి లేని దానను, నా కోడండ్రు పెనిమిటి లేనివారు, అయ్యో మేము ముగ్గురము స్త్రీలం, ఏంటి నా పరిస్థితి ఆలోచిస్తూ ఉండగా బహుశా దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు, మరొక దర్శనాన్ని ఇచ్చాడు, మరొక రకంగా దేవుడు ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు.
దేవుడు ప్రేమించిన ఏ బిడ్డను దేవుడు విడిచిపెట్టడో, దేవుడి దగ్గరకు వచ్చిన ఏ బిడ్డను దేవుడు విడిచిపెట్టడో. మనమైతే దేవుని విడిచిపెడతాంలే, దేవుడైతే విడిచిపెట్టడు. సారిచారికి ఆయన చేతులు చాచి పిలుస్తా ఉంటాడు. ఆయన అంటున్న మాట కొత్త నిబంధనలో మనం జ్ఞాపకం చేస్తాం. అయ్యో, ఒక మాట వినండి, నీ తల్లి అయినా నిన్ను మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మరువను. నేను మరిచేవాడినే కాదు. నువ్వు నన్ను మరిచిపోయావు. నేను ఆశీర్వదించిన దేశాన్ని మర్చిపోయావు. నేను ఇచ్చిన సహవాసాన్ని మర్చిపోయావు. నేను ఇచ్చిన కుటుంబాలను మర్చిపోయావు. నీ రక్త సంబంధాన్ని మర్చిపోయావు. అన్నిటినీ మర్చిపోయి మేమే బ్రతకాలి అన్నట్టుగా నువ్వు వెళ్ళి ఇప్పుడు నీ బ్రతుకు అతలాకుతలమయ్యేటట్టుగా, నష్టపోయేటట్టుగా, పోగొట్టుకున్నట్టుగా నువ్వు ఇంకా అక్కడ బ్రతుకుతున్నావు. ఇంకేమి సాధిస్తావమ్మా నువ్వు అక్కడ? ఇప్పుడన్నా నా వైపు చూడు, ఇప్పుడైనా నా వైపు చూడు, ఇప్పుడైనా నా మాట విను. బెత్లెహేములో కరువులో ఎంతో మందిని పోషిస్తా ఉన్నాను. ఎంతో మంది సమృద్ధిగా బ్రతుకుతున్నారు. పేరుకు కరువు ఉందలే, కానీ ఎవరు కరువును బట్టి చచ్చిపోలే. ఇక్కడ ఎవరు కరువును బట్టి నష్టపోలేదు. ఎవరు కరువును బట్టి వారి జీవితాలు నష్టపరుచుకోలేదు. మీరు అనవసరంగా ఆయాసపడి కదా, చాలాసార్లు కొంత ఎక్స్టర్నల్ ఇష్యూస్ ఉంటాయి. చాలాసార్లు మనిషికి మించినటువంటి ఆలోచనలు కొన్ని ఉంటాయి. వాటిని ఎన్నుకొని మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకొని నష్టపోతున్నాం. ఎంత నష్టపోతున్నామంటే తీర్చలేని నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు దేవుని మాట వినగానే ఒకసారి ఆలోచన చేయండి. నయోమి పరిస్థితి ఎలాగుందో, దిక్కులేని పరిస్థితిలో కోడలతో ఏం మాట్లాడగలదు? కోడలు ఒకవేళ ఎలాగని ఉంటారేమో ఆ నయోమితోటి, అమ్మా నీ కొడుకులనిచ్చి పెళ్లి చేశావు, మా ఊరు సాంప్రదాయం మా పరిస్థితులు అన్ని పక్కన పెట్టి, మా దేశస్తులు కాకపోయినా, మా వంశస్థులు కాకపోయినా, మా వారు మీరు కాకపోయినా, మా పరిస్థితులు కాకపోయినా అన్నిటినీ విడిచిపెట్టి ఏదో నీ కుమారులు మంచివాళ్ళు, ఏదో నువ్వు దిక్కులేని అని మేము పెళ్లి చేసుకుంటే ఇప్పుడు మేము కూడా దిక్కులేని వాళ్ళం అయిపోయాం. ఇటు తిరిగి మా సమాజంతో కలవలేకపోయాం. మా సమాజం మమ్మల్ని అన్యులను, వేరే వాళ్ళను, మాకు కాని వారిని మీరు పెళ్లి చేసుకున్నారంటుంది. మా పరిస్థితి ఏంటి అంటే, బహుశా ఈ విషయాలన్నీ నయోమి తన జీవితంలో తన పరిస్థితిలో ఆలోచన చేస్తున్నప్పుడు నయోమి బాధను దేవుడు చూచాడేమో అని నేను అనుకుంటున్నాను. బాధను చూచిన దేవుడు బాధకు పరిష్కారాన్ని ఇస్తున్నాడు. మన జీవితాల్లో చాలాసార్లు బాధ కలుగుతుంది. బాధల్లోనే దేవుడు పరిష్కారాన్ని ఇస్తాడు. కష్టాల్లోనే పరిష్కారాన్ని ఇస్తాడు. నష్టాల్లోనే పరిష్కారాన్ని ఇస్తాడు. దైవ గ్రంథంలో చాలా పరిస్థితుల్లో దేవుడు చాలా భయంకరమైన పరిష్కారాలు ఇచ్చాడు. ఆ పరిష్కారం ఎప్పుడు ఇస్తాడు అంటే, దేవుడు ఆయన వైపు చూస్తే ఇస్తాడు. ఆయన వైపు చూస్తే ఇస్తాడు. ఆయన పిలుస్తాడు, నా దగ్గర పరిష్కారం ఉందని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ పరిష్కారం ఉంది కదా ప్రభువా, అయ్యా నేను చేసిన తప్పిదం ఇదని ఆయన వైపు చూస్తే ఆయన ఇస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఐగుప్తు దాటి వెళ్తా ఉన్నారు. కష్టం వచ్చిందా రాలేదా? వాళ్ళకి బాధ వచ్చిందా రాలేదా? వెనక ఫరో సైన్యాలు తరుముతున్నాయి, ముందు ఎర్ర సముద్రం ఉంది, మేము ఎలాగో చచ్చిపోతాం అనుకుంటుండగానే దేవుడు పరిష్కారం ఇచ్చాడు. బాధలో ఆరిన నేలన వారిని నడిపించాడు దేవుడు. ఎన్ని అనుభవాలు ఇశ్రాయేలు జీవితాల్లో కనబడుతున్నాయి. ఆహారం లేదు, అవి లేదు, ఇవి లేదని బాధపడతా ఉంటే, నీళ్లు లేవని బాధపడతా ఉంటే దేవుడు సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు. మన్నాను కురిపించాడు. ఎడారిలో బండలో నీటిని ఇచ్చిన దేవుడు చిన్న కరువును తీర్చడా, చిన్న బాధను తీర్చడా, చిన్న నష్టాన్ని తీర్చడా? దేవుడు తీరుస్తాడు. కుటుంబాలుగా మన జీవితాలలో చాలా పర్యాయాలు చిన్న చిన్న సమస్యలకే మనము తొట్టిమిట్టాడుతూ
మనము చాలా పరిస్థితుల్లో పక్కకు వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంది, అట్లా నీ అంతటా నీవే మంచిది సరైందని నువ్వు ఎన్నుకొని పక్కకు పోతే నువ్వు నష్టపోతావు. ఇదిగో నయోమి నష్టపోయింది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. నయోమికి వినపడింది. ఎవరిస్తున్నారంట ఆహారం అక్కడ? 6వ వచనంలో యెహోవా వారికి, చెప్పండి, అక్కడ ఎవరో సహాయం చేస్తున్నారు కాదు, యెహోవా ఆహారం ఇచ్చుచున్నాడు. దేవుని ప్రత్యక్షత, దేవుని సన్నిధి, దేవుని యొక్క ఆ విశేషమైన స్థితిగతులు నయోమికి అర్థమయ్యాయి. దేవుడంటే అర్థమైంది, దేవుడు ఆహారం ఇచ్చేవాడు కదా. దేవుడు జ్ఞాపకం చేశాడు, మొదటిగా నువ్వు నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు మిగతావన్నీ నీకు ఇస్తానన్నాడు. మనం వెతకవలసింది వెతకకుండా, వెతుక్కోకూడదు వెతుక్కుంటూ మనం వెళ్తా ఉంటే జాగ్రత్త, నష్టపోతాం. దేవుడు చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఆయన జ్ఞాపకం చేస్తున్నమాట, మీరు వెతకాల్సింది వెతకండి. చాలా మందికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అసలు నిజంగా వాక్యాలు ఈ దినాల్లో మనలో చాలా స్పష్టంగా వాక్యాలు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి ప్రార్థన అంటే, అయ్యా అడుగుడి ఇవ్వబడిన అన్నావు కదా, నేను అడుగుతున్నాను, నాకు ఇది కావాలి. అది కాదు దేవుడు నిన్ను అడగమంది. అది కాదు దేవుడు నిన్ను అడగమంది. అయ్యా తట్టుడి తెరుస్తాను అన్నావు కదా, అయ్యా నేను తడుతున్నాను. దేవుడు నిన్ను అది కాదు, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన సంబంధించినటువంటి ఆ ఇటర్నల్ ఆ పరిస్థితులను ఆయన అడగమంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, అన్నీ నేను ఇస్తాను. నా దగ్గర సమృద్ధి జీవం ఉంది, నా దగ్గర సమృద్ధి అయిన ఆహారం ఉంది, నా దగ్గర సమృద్ధి అయిన జీవజలం ఉంది, నేను ఇస్తాను. అందుకే ఆ బావి దగ్గర ఆ స్త్రీతో దేవుడు అంటున్నాడా, నేను ఇచ్చే నీళ్ళు ఇంకెన్నటికి నీ దప్పిక కొనవు, ఇంకా నీకు కరువు లేదు, ఇంకా నీకు నష్టం లేదు. నేను ఇచ్చే నీరు నీకు ఎప్పుడు కూడా దాహాన్ని తీర్చే నీళ్ళు ఇస్తా. ఆమె కుండ బద్దలు కొట్టినట్టుగా నయోమి ఇక్కడ తన జీవితంలో ఆ మాట వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, అమ్మా నా దేవుడు ఇంకా ఉన్నాడు, నా దేవుడిని నేనే విడిచిపెట్టి నేను గుండెలు బాదుకొని తన కోడళ్ళను పిలిచి ఆ మాట చెప్పగానే ఆహారం ఉందేమో, ఆహారం దొరుకుతుందేమో అనుకుని బయలుదేరలే. కానీ వెళ్తూ ఉండగా నయోమికి ఇప్పుడు వచ్చింది ఆలోచన. మార్గం మధ్యలో ఉంటూ ఉండగా, మోయాబు దాడుతూ ఉండగా, ఇద్దరు కోడళ్ళని దగ్గరికి తీసుకొని 10వ వచనంలో కింద చూస్తాం. మనం తీనక్కర్లేదులే, కానీ దయచేసి మీరు వినాలని ఆశపడుతున్నాను. అక్కడున్న మాటలే నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇద్దరిని దగ్గరకు తీసుకొని, ఇద్దరు కోడళ్ళని ముద్దు పెట్టుకొని వారితో అంటుంది, వారితో చెప్తున్న సంభాషణ, అమ్మా నేనైతే శరీరము ఉడికిన దానను, ముసలి దానను, నేనైతే విధవరాలను, నేనైతే కుమారులను పోగొట్టుకున్నటువంటి వాడును, మీకైతే వయసు ఉంది. తిరిగి నేను నా ప్రాంతానికి వెళ్తున్నాను, నా ప్రజల దగ్గరికి వెళ్తున్నాను, నా ప్రభువు దగ్గరికి వెళ్తున్నాను. ఆహారం కోసం అయితే మీరు రావద్దు. నేను అక్కడికి వెళ్తున్నాను. మీరు తిరిగి మీ ప్రాంతానికి, నీ ఇంటి వారి దగ్గరికి, నీ తల్లిదండ్రులకు, నీ ప్రాంతానికి, మీకు సంబంధించినటువంటి వంశముల వారి దగ్గరికి మీరు వెళ్ళండి అంటే, ఓర్ఫా దగ్గరికి వచ్చి, అత్త దగ్గరికి వచ్చి ఎలుగెత్తి పెద్దగా ఏడ్చి, అబ్బా ఎన్నాళ్ళకి ఎంత మంచి మాట చెప్పావు అనుకుందో ఏమో మరి. పాపం కొంతమంది ఉంటారు ఎట్లాంటి వాళ్ళు. మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి ఉంటుంది. మనిషి ఒకటి, మనస్సు ఒకటి. లోపల ఏముంటుందో తెలీదు, ఏం మాట్లాడతారో తెలీదు, మంచి మానవత్వం కూడా తెలీదు, సందర్భమా తెలీదు, పరిస్థితులా తెలీదు. ఓర్ఫాలాగా మనం ఉంటే నష్టపోతాం. ఓర్పా కూడా మోయాబుని విడిచిపెట్టింది, కానీ తన జీవితం మళ్ళీ మోయాబు వైపు చూస్తూ ఉంది. అంటుంది, సంభాషణ ఏం లేదు, వచ్చి అత్తకు ముద్దు పెట్టింది.
అత్తకు అర్థమైపోయింది. అత్తకు అర్థమైపోయి ఇప్పుడు నయోమి ఓర్ఫా వైపు తిరగట్లా. ఒక పక్క ఓర్ఫా, ఒక పక్క రూతు కదా ఉంది. ఆడవాళ్ళు బాగా వింటున్నారా? ఒకవేళ ఓర్ఫా ఎడం చేతి వైపు ఉందనుకోండి, ఆమె ఇప్పుడు కుడి చేతి వైపు ఉన్న రూతు వైపు తిరిగి రూతుతో సంభాషణ చేస్తుంది. ఏముందో చదువుకుందాం చూడండి. రూతు గ్రంథం 10వ వచనం చదువుతున్నాను. మొదటి అధ్యాయం 10వ వచనం. లేక 14వ వచనం చదువుతున్నాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లు ఓర్ఫా వచ్చింది, ముద్దు పెట్టేసింది. యోధా వచ్చాడు, ముద్దు పెట్టేశాడు. అలాగైపోయింది. అలాంటి ముద్దు ఇది. ప్రభువుని అప్పగించే ముద్దు. ఏమా అప్పగింతలు చాలులే, ఇంకా నేను వెళ్తున్నానని పెట్టిన ముద్దు ఇది. రూతు వచ్చింది, ఆమెను హత్తుకుంది. అతను హత్తుకుంటే ఇప్పుడు ఆమంటుంది, ఆమె ఇదిగో నీ 15వ వచనం చదువుతున్నాను. ఇదిగో నీ తోడి కోడలు నీ జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయిందే, నీవును నీ తోడి కోడలను వెంబడి వెళ్ళమనెను. అందుకు రూతు అంటుంది, అత్త, ఇంతకాలం నీ కుమారులున్నా నీ కుమారులు లేకపోయినా ఇంతకాలం నేను ఒకసారి నా ఇల్లు దాటి ఈ ఇంటికి వచ్చానే, ఈ పరిస్థితులకు వచ్చానే, నీతో వచ్చానే, నీ కోడలని అనిపించుకున్నానే. ఇప్పుడు నన్ను వెళ్ళవద్దు అంటున్నావా? నన్ను వెళ్ళిపోమంటున్నావా? నన్ను వెళ్ళవద్దు, నన్ను వెళ్ళిపోమని చెప్పవద్దు అని చెప్తుంది. 16వ వచనం రండి. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు, నన్ను బ్రతిమాల కొనవద్దు. వద్దు, నీవు వెళ్ళు చోటిగా నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీ మృతి పొంది చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదేనిను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక అంది. మొట్టమొదటిగా అత్త యెహోవా గురించి జ్ఞాపకం చేసింది, యెహోవా గురించి చెప్పింది, ఆహారం ఇస్తున్నాడని. ఇప్పుడు రూతు దాన్ని గ్రహించింది. గ్రహింపు కలిగిన రూతు తన జీవితంలో ఇచ్చినటువంటి విశేషమైన మార్పు ఏంటంటే, ఆ దేవుడు ఎంత శక్తిమంతుడో, ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో. దేవుడు ఆహారం ఇస్తున్నాడని మా అత్త చెప్పిందంటే, మా మోయాబు దేశంలో ఉన్న దేవతల కంటే, మోయాబు దేశంలో ఉన్న దేవుళ్ళ కంటే, మోయాబు దేశంలో ఉన్న వంశావళి కంటే, మోయాబు దేశంలో ఉన్న రక్త సంబంధికుల కంటే ఈయన చాలా గొప్పవాడు. ఇప్పుడు అంటుంది నన్ను అట్టనొద్దు. అసలు నేను నీతో ఏమనుకుంటున్నానో తెలుసా? ఈ సమయంలో, ఈ పరిస్థితుల్లో నేను ఏమి నీతో జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నానో తెలుసా? ఏంటంటే, మొట్టమొదటిగా తన జ్ఞాపకం చేసుకుంది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను అక్కడ ఉంటాను. వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎక్కడ ఉంటావో, నువ్వు ఎక్కడ ఉంటా నేను అక్కడ ఉంటాను. నెంబర్ 1. నెంబర్ 2 అయినా జ్ఞాపకం చేసిన మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చదువుకున్నాను చూడండి. నీ జనమే నా జనం. ఎవరైతే నీకు ఫెలోషిప్గా ఉన్నారో, ఎవరైతే సహవాసంగా ఉన్నారో, ఎవరైతే ఏ సహవాసాన్ని అయితే నువ్వు కోరుకుంటున్నావో, ఏ సహవాసంలో అయితే నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావో, నేను కూడా ఆ సహవాసంలో, ఆ సహవాసానికి, ఆ సహవాస జీవితంలో ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను అని జ్ఞాపకం చేసింది. 3వదిగా ఆయన ఆమె అంటుంది, నీ దేవుడే నా దేవుడు. ఏ దేవుడినైతే నువ్వు విశ్వసించి మోయాబు దేశాన్ని వదిలి తిరిగి నీ దేవుని జ్ఞాపకం చేసుకొని, ఏ విశ్వాసంతో, ఏ ఉద్దేశంతో, ఏ ఆత్మతో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నావో, ఎంత నష్టం జరిగినా ఆ దేవుని వైపు నువ్వు తిరిగి ఆ దేవుని గుర్తించి వెళుతున్నావో, నాకు కూడా అదే దేవుడికి కావాలి. ఐ వాంట్ దట్ గాడ్.
నాకు అదే దేవుడు కావాలి. ఆ దేవుడి దగ్గరికే నేను వస్తాను. ఆ దేవుడిని నేను కలిగి ఉంటాను. ఆ దేవుడే నాకు కావాలి. నీకు ఆహారం పెడితే దేవుడు నాకు కూడా పెడతాడు. నిన్ను బాగా చూసుకుంటే నన్ను చూసుకుంటాడు. నీకు గ్రహింపిస్తే నాకు గ్రహింపిస్తాడు. నీకు బ్రతకనిస్తే నాకు బ్రతకనిస్తాడు. ఆ దేవుడు నాకు కావాలి. యువర్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్. నీ తండ్రి నా తండ్రి ఆయన ఆమె జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను జ్ఞాపకం చేస్తుంది. ఆఖరిగా అమ్మంటుంది, నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేను కూడా అక్కడే చచ్చిపోతా. ఎందుకంటే ఒక మాట చెప్తున్నాను చూడండి, వినండి జాగ్రత్తగా. నువ్వు ఎక్కడ చచ్చిపోతావు, నేను అక్కడే చచ్చిపోతావు. ఎందుకో కారణం తెలుసా? ఇదిగో ఆ మోయాబులో కనబడుతున్న 3 సమాధులు చూడు. ఆ 3 సమాధుల్లో నా భర్త సమాధి ఒకటి ఉంది, నీ భర్త సమాధి ఒకటి ఉంది. నీ భర్త నా భర్త ఒకే చోట మూతిపెట్టబడ్డారు, ఒకే చోట సమాధి చేయబడ్డారు, ఒకే చోట పూడ్చిపెట్టబడ్డారు. వారిద్దరు అలాగుంటే నేను నిన్ను వదిలిపెట్టి వెళ్తాను. నీ సమాధి కాకుండా నా సమాధి ఎలాగవుతుంది? అదిగో ఆ సమాధులు చూడు. మన కుటుంబం కట్టుబాటది. నేను కూడా నా అత్త ఎక్కడ చచ్చిపోద్దా, నా అత్త ఎక్కడ చచ్చిపోద్దా, నేను అక్కడే చచ్చిపోతాను. ముగింపులోకి వచ్చేసాను. 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అయిపోయింది. ఆఖరిగా అంటుంది, చచ్చిపోవటం అక్కడే. రెండో ఆఖరి మాట జ్ఞాపకం చేసింది, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతాను. నీ ఫునరల్ ఎక్కడో నా ఫునరల్ కూడా అక్కడే. బా, వాట్ ఏ గ్రేట్ కమిట్మెంట్. ఒక దేవుడి మాటను పరిచయం చేయగానే, దేవుని మాట వినగానే, ఓర్ఫోలో అయితే తన జీవితం మార్చబడలేదులే, కానీ రూతులో తన జీవితం మార్చబడింది, తన బ్రతుకు మార్చబడింది. వాట్ ఏ కమిట్మెంట్. ఆమె తన ఫ్యూచర్ని చూస్తా ఉంది. ఏమైనా పర్వాలా, నువ్వు పోషించబడితే నేను పోషించబడతా, నువ్వు బ్రతికితే నేను బ్రతుకుతా, నువ్వు నడుస్తే నేను నడుస్తా అన్నీ చెప్తా ఉంది. ఈ దినాల్లో చాలా మంది ఒక పాట పాడుతున్నారు, నీ ఉంటే చాలయ్యా. పాట పాడుకున్నంత మాత్రాన పని అవదు. అసలు నువ్వు జ్ఞాపకం చేసేది నువ్వు ఉంటే చాలయ్యా అని. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. నువ్వు నమ్ముతావో లేదో, దేవుడి చూపు ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. దేవుడి మాటలు ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. దైవ గ్రంథంలో రాయబడింది, ఆయన మాటలలో ఏమాత్రము తేడా లేదు. ఆ మాటలు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే మాటలు అని జ్ఞాపకం చేయబడతా ఉంది. అలాంటి మాటలు మన దేవుని మాటలు. ఆ మాటలు దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలు చెప్తుంటే నువ్వు కాలయాపన చేస్తావా? నీ మాట చాలయ్యా, నువ్వు సెలవయ్యా. దేవుడు ఎప్పుడో సెలవిచ్చాడు, నడవటమే నీకు. నయోమి, లేచి నువ్వు నడు, రా, మోయాబు విడిచి బెత్లెహేముకు రా అని దేవుడు చెప్పాడా? నో. నేను ఆ ప్రజలను పోషిస్తున్నాను, యెహోవా వారికి ఆహారం ఇచ్చుచున్నాడు. అదొక్క మాటే తెలిసింది. దేవుని దగ్గరకు. మోయాబు అనగా లోకం, మోయాబు అనగా యోగ్యత, మోయాబు అనగా అపవిత్రత, మోయాబు అనగా దేవునికి అయిష్టమైనది. బెత్లెహేము అనగా సమృద్ధి, ఆశీర్వదించబడినది, వెలగలిగినటువంటిది, పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటిది. అందుకే దేవుడు యోదయ బెత్లెహేములో జన్మించడానికి ఇష్టపడ్డాడు. సర్వమానవాళి పాప పరిహారార్థమై, సర్వమానవాళి కోసమై ఆయన పరలోకం నుండి భూలోకానికి యోగ్యత లేనటువంటి బెత్లెహేములో, చిన్న ఊరిలో ఆయన ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆ చిన్న ఊరిలో ఆయన ఉండటానికి ఇష్టపడ్డాడు, ఆయన జన్మించడానికి ఇష్టపడ్డాడు, ఆయన బ్రతకడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఆ ఊరికి వచ్చి, ఆ ప్రాంతానికి వచ్చి, ఆ ప్రజల కోసమై ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు, పుట్టడానికి ఇష్టపడ్డాడు, మరణించడానికి ఇష్టపడ్డాడు. ఆ మరణించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులలో నీవు నేను ఉన్నాం. మనందరి కోసం ఆయన మరణించాడు.
మనందరి కోసమైనా మరణించాడు, మనందరి కోసమై పాతి పెట్టబడ్డాడు, మనందరి కోసమై తిరిగి పునరుద్ధానుడై లేచి మనందరినీ తీసుకువెళ్ళటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఇంకా నువ్వు సహవాసం చేస్తూ అత్తతో ఉంటానే ఎప్పుడెప్పుడు నేను మోయాబుకి వెళ్ళాలని ఆశపడుతున్నావా? అలాగూ నువ్వు ఉంటే నష్టపోతావు. రూతులాగా నేను ముందుకు నడుస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ విశ్వాసమే నా విశ్వాసం అని జీవిస్తున్నప్పుడు తన బ్రతికి ఎలా మారిందో తెలుసా? ఆమె అక్కడి నుండి బెత్లెహేంకి రాగా, ఆ బెత్లెహేంకి వచ్చిన దగ్గర నుంచి 50 దినాలలో తన బ్రతుకు మారిపోయింది. జస్ట్ 50 days, 50 రోజుల్లో తన జీవితం మారిపోయింది, తన స్థితులు మారిపోయాయి. ఒకప్పుడు దూరం నుండి దొంగతనంగా అందరం వెళ్ళిపోయిన తర్వాత పరిగెరుకొని బ్రతుకుదాం అనుకున్న ఆమె ఇప్పుడు సమృద్ధి అయిన ఆహార రాసులు పోయబడిన దగ్గర ఆమె పడుకుంటా ఉంది, ఆమె నిలబడతా ఉంది, కూర్చుంటా ఉంది, సమృద్ధిలో బ్రతుకుతుంది. అంతేకాదు అక్కడ బోయజుకు భార్య అయింది. అంతేకాదు ఆ గొప్ప వంశావళిలో ఆమె పేరు చేర్చబడింది. దేవుడు అంటున్నాడు, నా పేరు విని నా యందు విశ్వాసం ఉంచి నన్ను నువ్వు వెంబడింపగోరితే నీ జీవితం అద్భుతం అని చెప్తున్నాడు. అందుకే ఎవరైతే ఆయన వెంబడించారో దేవుడు వారితో జ్ఞాపకం చేశాడు శిష్యులతో, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానంటే చాలా మంది వారి వలలను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. వారు గొప్పవారయ్యారు, అపోస్తులు అనబడ్డారు, దేవుని బిడ్డలుగా ఉన్నారు. మరి నీ జీవితం, నా జీవితం? తల్ల వంచండి, ఒక్క మాట ప్రార్థన చేసి ముగిస్తాను. తల్ల వంచండి, ఒక్క మాటే ప్రార్థన చేస్తాను. ఓర్ఫాల్లాగా వెనక్కి ఎన్నిసార్లు వెళ్ళిపోతున్నావు? ఎన్నిసార్లు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? సహవాసాన్ని ఎన్నిసార్లు విడిచిపెడుతున్నావు? ప్రభు సన్నిధిని విడిచిపెడుతున్నాం, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం. చిన్న చిన్న పరిస్థితుల్లో, చిన్న చిన్న సమస్యల్లో, చిన్న చిన్న స్థితిగతుల్లో రాంగ్ డెసిషన్స్ నష్టాన్ని కొని తెస్తున్నాయి, బాధను కొని తెస్తున్నాయి, నిట్టూర్పును కొని తెస్తున్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పుడు మరలా తిరిగి ఇబ్బందుల్లో దేవుడు నీకు సొల్యూషన్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇబ్బందులు ఇచ్చాను కదా, రా నా దగ్గరికి రా, చేతులు చాచి అని పిలుస్తున్నాడు. కమ్ టు మీ, నా దగ్గరకు రండి, నేను ఎవరిని త్రోసివేయను. చేతులు చాచి అని పిలిచాడు. ప్రయాసపడి భారం మోయిచున్న వారులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఇంకా ఈ కుడికులు ఎవరైనా ఉండి రక్షించబడక, మారు మనసు పొందక, దేవునికి దూరస్తులుగా ఉంటే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. రక్షించబడి బాప్తిసం పొంది సంఘ విశ్వాస జీవితంలో ఉంటూ సహవాసంలో, దేవుని సన్నిధిలో, దేవుని మీద, దేవుని వైపు ఇంకా సరిగా మనం చూడక మన సొంత కాళ్ళతో, మన సొంత నిర్ణయాలతో బ్రతుకుతూ ఉంటే ఈ దినమన్నా వాటిని విడిచిపెట్టి ప్రభు వైపుకు కొనసాగాలని ప్రభు పక్షాన జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రూతు గ్రంథము ద్వారా మా జీవితాల్లో ఈ దినం మీరు మాట్లాడుతూ వచ్చిన సందర్భాలను బట్టి స్తోత్రాలు. అవును, మా పితరుల సమాధులు ఉన్నాయి, కానీ మేమైతే మీతో పాతి పెట్టబడి తిరిగి మీతో లేపబడిన అనుభవంలో, సహవాస జీవితంలో మమ్మల్ని మీరు ఉంచడానికి ఇష్టపడ్డారు. అవును, మా కోసం మీరు పాతి పెట్టబడ్డారు, మా ప్రక్కనే, మాతోటే తిరిగి లేపబడ్డారు, మీతో కూడా లేపి కూర్చుండపెట్టానని చెప్పారు. మేము దాని యందు విశ్వాసము కలిగి మేము బ్రతుకుతానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇంకా చాలా పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రక్కన పెట్టి మా సొంత నిర్ణయాలు, మా సొంత బ్రతుకులు, మా సొంత ఆలోచనలు మేము ముందుకు వెళ్తా ఉంటే క్షమించండి ప్రభా. అలాగే మేము వెళ్ళకుండా మా బుద్ధిని మీరు మరలించే దేవుడని జ్ఞాపకం చేస్తున్నాను. కృప చూపించండి. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు. మీ వైపు ఆశపడితే
మా ప్రాణం తెప్పరిల్లుతుంది, కరువు పోతుంది. ఆ పరిస్థితులు అర్థమవుతూ ఉండగా దేవా కనికరించమని ప్రభానైనా ఆ కుటుంబంలో రూతుకు తిరిగి కుటుంబాన్ని ఇచ్చారు. పోగొట్టుకున్న కుటుంబం పొందిన కుటుంబంగా, ఆశీర్వదించబడిన కుటుంబంగా, సమృద్ధి అయిన కుటుంబంగా, అనేకులకు సహాయం చేసే కుటుంబంగా రూతు కుటుంబాన్ని మీరు ఉంచారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా అలాగ ఉండటానికి, అలాగూ జీవించటానికి, అలాగూ బ్రతకటానికి, అలాగూ నడవటానికి, వీటన్నిటికంటే మీ వైపు చూచుచు ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తటానికి సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.